హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మనము బేకరీ స్టైల్లో కేక్ చేసుకుందాము. ఇదైతే సుజీ రవ్వ కేక్ అండి. చాలా బాగుంది, స్పాంజీగా. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు సుజీ రవ్వ, 1/4 కప్పు పెరుగు, 1/4 కప్పు నూనె, 1/2 కప్పు పంచదార, డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇందులోనే కాచి చల్లార్చిన పాలు కూడా తీసుకోవాలి. ఇది బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్టు, తిని సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఇందాక మనం తీసుకున్న రవ్వ, పంచదార అయితే వేసేసుకుందాము. ఈ విధంగా పౌడర్లో చేసుకోవాలి. అది తీసి ఒక బౌల్లో వేసుకుని ఇప్పుడు పెరుగు, పాలు రెండు పావు కప్పు వేసుకోవాలండి. నూనె కూడా వేసేసుకుని మిక్సీ పట్టేద్దాము. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇది కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఒకే డైరెక్షన్లో తిప్పాలండి ఎప్పుడు. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్, 1/2 టీ స్పూన్ తిని సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, దీనిపైన కొంచెం పాలు వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా ఒకే డైరెక్షన్లో తిప్పడం వల్ల కేక్ బాగా ఉబ్బుతుందండి. ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకుని దీనికి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయాలండి. దీనిపైన కొంచెం పొడిపిండి తీసుకోవాలి. నేనైతే గోధుమ పిండి తీసుకుంటున్నాను. దీన్ని ఇలా చుట్టూ ఒకసారి చూసారు కదా, ఈ విధంగా చేయాలి. అప్పుడైతే కేకు అంటుకోకుండా వస్తుంది. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా, ఇదంతా ఒకసారి వేసేసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. దీనిపైన మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇది చేసుకుని లోపల కుక్కర్ కొంచెం ఇసుక వేసుకుని గ్యాస్ మీద పెట్టుకోవాలండి. అదైతే వేడవుతుంది. ఇది వేడైన తర్వాత ఇందాక మనం కేక్ చేసుకున్నాం కదా, అది కూడా పెట్టేసుకుని కుక్కర్ మూతకి బెల్ట్ పెట్టుకోకూడదు అండ్ విజిల్ కూడా పెట్టుకోకూడదండి. ఇలా పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మన కేక్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదండి, చాలా స్పాంజీగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా బాగుంది. సింపుల్ అండి అండ్ హెల్దీ కూడా. థ్యాంక్ యూ.